హలో ఆల్, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకోండి. మేమా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ట్రిప్ వేసామండి సంక్రాంతికి. ఏంటో చెప్పమంటారా? అమ్మవారి గుడికి వెళ్తున్నాం. ఎక్కడో తెలుసా? విజయవాడ దుర్గమ్మ గుడికి. ఆ అమ్మ దర్శనానికి వెళ్తున్నాం. అసలుకి ఇప్పటి వరకు ఒక్కసారైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిందే అండి. ఆ అమ్మవారి ఫేస్ చూడగానే ఎన్ని తప్పులైనా క్షమించు తల్లి, మేము హ్యాపీగా ఉండాలని అని కళ్ళ బట్టి ఒక కన్నీరు వచ్చేస్తుంది. ఎంతో హ్యాపీ ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చేస్తుందండి. అమ్మవారిని చూడాల్సిందే. సాక్షాత్ అమ్మవారు కూర్చుందేమో అక్కడ అన్నంత బాగా ఉంటుంది అమ్మవారి దర్శనం అయితే. నిజంగా అక్కడ ఒకవైపు అమ్మవారి ఇంద్రకీలాద్రి మీద ఎంత అందంగా ఉంటుందో, ఇంకొక సైడు కృష్ణానది, ఇంకొక సైడ్ అసలు ఆ రెండు కళ్ళు సరిపోవండి. వాటర్ మేము వెళ్ళినప్పుడైతే చాలా తక్కువే ఉన్నాయి. ఎవరైనా వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు వెళ్ళండి. అసలుకి అబ్బా, మీ రెండు కళ్ళు సరిపోవు. మీ ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఫుల్ ఫన్ అసలుకి. అలానే మేము అక్కడ ఒక పార్క్ ఉంటుందని చెప్పేసి అని అన్నారు. అందుకని అందరం బోట్లో వెళ్ళేసి పార్క్కి వెళ్దామని అందరం రెడీ అవుతున్నాం. ఇదిగోండి బోట్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 చెప్తాను. ఇది మొత్తం మిస్ అవ్వకుండా, మీరు ఎప్పుడు మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. రెండు మీరు దగ్గరగా వెళ్ళని వాళ్ళు, వెళ్ళలేని వారు ఖచ్చితంగా ఇది చూసినా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. చాలా నీట్గా అయితే నేను తీశాను. చాలా అంటే చాలా బాగా, కిడ్స్ కూడా చాలా బాగా. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఫుల్ స్ట్రెస్ బస్ట్ అండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వెళ్ళొచ్చు అలా ఒకవైపు ఆ నదిని ఎంజాయ్ చేస్తూ. అమ్మవారిని దర్శనం అయిపోయిన తర్వాత మీరు మర్చిపోకుండా అండి, అమ్మవారి భోజనం అయితే అక్కడ ఉంటుంది అన్నదాన సత్రంలో. మస్తు ఉంటుందండి. అసలు చాలా మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంద్రకీలాద్రి అంటే ఇంద్రకీలాద్రి, అంత బాగా అమ్మవారు గొప్ప తల్లి, అంత బాగా వెలిసింది అక్కడ. నిజంగా ఆ అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అంతే. మేమైతే మస్తు ఎంజాయ్ చేసాము. మీరు ఈసారి వెళ్ళిన వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ చేయండి. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఫైనల్ పిక్. సెకండ్ పార్ట్ కూడా నేను ఇమీడియట్గానే అప్లోడ్ చేస్తాను. వాచ్ అండ్ ఎంజాయ్. మీ పిక్స్ అన్నీ దాచేసుకోండి. ఫుల్ మెమరీస్. మా వాళ్ళైతే టాయ్స్ కొని ఎంజాయ్ చేశారు. దిస్ ఈజ్ పార్ట్ 1. వాచ్